ఇక మన 'మంగపతి' అదే 'కోర్టు' సినిమాల 'మంగపతి' ఉన్నాడు గదా! శివాజీ. శివాజీ ఆయనకు జర నోటిదూలెక్కువ ఫస్ట్ నుంచి గూడా. అప్పట్లో జూసినాం అదేదో 'గరుడ పురాణం', ఈ పురాణం అని ఉద్యమం టైంలో పెట్టి 'గరుడ పురాణం' జెప్పిండు గదా! ఇగ 'గరుడ పురాణం' అంటాడు, అది అంటాడు. అది సరే తర్వాత చాలా రోజులు ఫెడౌట్ అయిండు. మళ్ళీ ఏదో 'కోర్టు' సినిమా కొన్ని వెబ్ సీరీస్‌లతోని కొంచెం మళ్ళా వచ్చిండు బయటికొచ్చిండు. అంతకుముందు అందులో గూడా 'బిగ్ బాస్‌లో' గూడా వచ్చినట్టుండు ఆయన. మరి ఆ 'బిగ్ బాస్' దాని తర్వాత ఒక 20 హిట్లు పడడంతోటి మళ్ళా ఆయనకు ఆ లోపలున్న మనిషి మళ్ళా బయటికొస్తున్నట్టుండు శివాజీకి. నిన్న ఏదో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన చాలా కాంట్రోవర్సీ కామెంట్‌లయితే చేసిండు. సరే, చెప్పే విషయాన్ని సభ్యతతో చెప్పడం ఒకటి, అసభ్యంగా చెప్పడం ఒకటి. ఈయన అసభ్యకరమైనటువంటి వార్తలతోటి, మాటలతోటి చెప్పిండు శివాజీ అన్న. మరి ఈయన శివాజీ 'మంగపతో' లేకుంటే శివాజో గాని ఇగ ఆడోళ్ళ గురించి అట్లా అసభ్యకరంగా మాట్లాడడం అయితే కరెక్ట్ గాదు. సామాన్లేందబ్బా సామాన్లు? ఏం సామాన్లు? బయట దొరికే సామాన్లా? షాప్‌లో దొరుకుతాయా? లేకుంటే ఏమన్నా కిరాణా స్టోర్‌లో దొరుకుతాయా సామాన్లు? అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ గాదు. సరే, నువ్వు ఇంత ప్రజలు కొంచెం ఓ ఓ పొజిషన్‌లో అయితున్నావు. ఓ సినిమాలు తీస్తున్నావు. నలుగురికి 4 మంచి మాటలు చెప్పే పొజిషన్‌లో ఉన్న శివాజీ ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. దీని మీద చాలామంది ఫైర్ అయ్యారు. అనసూయ వచ్చింది, చాలామంది వచ్చిర్రు. నా బాడీ నా ఇష్టం అని. ఇది ఒక పెద్ద మళ్ళా వేరే చర్చకు పోయింది. అసలు నిజంగా మనం చూసే అసలు మగ పిల్లలకు మనం సభ్యతా సంస్కారం నేర్పాలనా? ఆడపిల్లలకు సభ్యతా సంస్కారం నేర్పాలా? అనే చర్చ కూడా చాలా సోషల్ మీడియాలో జరుగుతుంది. మనం చూసే కళ్ళు మంచివైతే అటు నుంచి చెడు కనిపియదు అని కొంతమంది అంటుంటారు. లేదు లేదు, ఆడపిల్లలు కొంచెం సభ్యతతోని ఉండాలని కొంతమంది అంటున్నారు. అది వేరే వాదన. దాని గురించి మనం మాట్లాడొద్దు గానీ, కానీ ఈయన మాట్లాడిన భాష మాత్రం ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. అడ్డగోలుగా మాట్లాడిన ఈ శివాజీకి రాష్ట్ర మహిళా కమిషన్ అయితే నోటీసులు ఇచ్చిందంట. హీరోయిన్ల డ్రెస్సింగ్ కామెంట్ల మీద ఆయన చాలామంది సెలబ్రిటీలయితే దాన్ని ఖండించారు. ఆల్రెడీ మహిళా కమిషన్ చైర్మన్ నేరళ్ళ శారద కామెంట్లను తప్పుపట్టిరట. ఇట్లా చాలామంది వీళ్ళైతే చేసిర్రు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ వీళ్ళ మీద ఆహ్, ఈయన మీద సీరియస్ అయితే అయ్యిర్రు. ఈ నేపథ్యంలో ఆయన కొంచెం వెనక్కి తగ్గినట్టున్నాడు. మరి సారీ కూడా చెప్పిండట. మరి 4 మంచి మాటలు చెప్పాలనుకున్నా కొన్ని వాడకూడని పదాలు వాడినా ఆ మాటలు కూడా అందరిని ఉద్దేశించి మాట్లాడలేదు. హీరోయిన్‌లను జాగ్రత్తగా ఉండాలని చెప్పినా, ఇయాల ఒకరిద్దరు హీరోయిన్‌లు ఇటీవల పబ్లిక్ వచ్చినప్పుడు కొంచెం మిస్‌బిహేవ్ చేయడం చూసినా, కాబట్టి హీరోయిన్‌ల దుస్తులు కూడా చిరిగిపోయినాయి. అందుకే అట్లా మాట్లాడినా. ఏదేమైనప్పటికీ నా ప్రసంగంలో నేను మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. కొన్ని వేరే మాటలు మాట్లాడినాయి కాబట్టి క్షమాపణ అని చెప్పిండట. పెద్ద అదైతే ఆయన పెద్ద వివరణ అయితే ఇచ్చిండు. ఎంత వివరణ ఇచ్చినా మనం నోటి నుంచి ఏదో అంటారు, మాట నోట్లో ఉన్నంత సేపు అది మనకు బానిస. అది నోటి నుంచి బయటికొచ్చిన తర్వాత దానికి మనం బానిసలైతామని. మరి ఇప్పుడు శివాజీ అదే అయిపోయిండు. ఆయన బానిస అయిపోయిండు. ఆ మాటలకు, ఆయన మాటల ఎఫెక్ట్‌కి ఆయన బానిస అయిపోయిండు. క్షమాపణలు చెప్పాల్సొస్తది. ఆయన మీద ఎప్పటికి అదో మరకుంటది. అంటే ఆయన క్యారెక్టరు వీడు చీప్ క్యారెక్టరు వీడు అనేటువంటి ఒక ముద్ర అయితే పడతది. దాని నుంచి ఆయన తప్పించుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే నిన్న మన చాలామంది సెలబ్రిటీలు ఇట్లే అడ్డగోలుగా మాట్లాడుతుర్రు. అప్పట్లో ఏదో పెద్ద కమెడియన్ అని చెప్పుకున్న ఆయన, కామెడీ హీరో అని చెప్పుకున్న ఆయన కూడా ఎట్లా మాట్లాడుతుందో చూసినాం. అంత అడ్డగోలుగా మాటలు. అంటే బయట మాట్లాడాల్సిన మాటలు కాదు. పబ్లిక్‌లో మాట్లాడనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడి ఉన్న ఇజ్జత్ తీసుకుంటున్నారు ఇటువంటోళ్ళు. ఈ శివాజీ మీద అయితే చాలా అంటే వీళ్ళు ఆల్రెడీ మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది. క్షమాపణ చెప్పినా వాళ్ళు వదిలేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సరే, ఇటువంటి వాళ్ళకి కావాలి. కొంచెం నోరు అదుపులో పెట్టుకోనికే వీళ్ళకి అప్పుడో ఇప్పుడో బ్రేక్ ఎయకుంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఇట్లే కావాలి. అది.